నమస్తే తెలంగాణ చూడాలి, ఇలా అద్భుతమైన న్యూస్ ఉంటుంది. ఎప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో ఏం లేదు, ఫస్ట్ మెయిన్ పేపర్లు ఇస్తారు ఇప్పుడైతే ఈ మధ్యలో. అసలు కేసీఆర్ ఫోటో లేదు, కేటీఆర్ ఫోటో లేదు, హరీష్ రావు ఫోటో లేదు, కవిత ఫోటో లేదు. చూడండి ఎంత అద్భుతమైన, మామూలు విషయం కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత లేకుండా ఇగో నమస్తే తెలంగాణ పేపర్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది వాస్తవంగా. జీవితం తెలంగాణ పతారకు పాతరట, మోడీ ముందు అప్పుల పాటట, అంతే కదా. తప్పేమో నిజాలు చెప్పారు. గిన్నె అప్పులైనా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది, కొంచెం ఆదుకోండి అని చెప్పారు. ఇగో ఇట్లుండన్నట్టు. ఇక్కడేమో ఇది ఆర్థికంగా ఆదుకోండి ఒక న్యూస్ ఇస్తాడు, ఇక్కడేమో మోడీ ముందు మోకరిల్లు అని చెప్పేసి అన్నాడు. నువ్వు కాళ్ళు మొక్కే సందర్భాలు లేవా కేసీఆర్? నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించిగా. ఈ స్క్రిప్ట్ అంతా కేసీఆర్ ఇస్తాడు కాబట్టి కేసీఆర్ అంటాం వాస్తవంగా. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చిత్రీకరించిన కాంగ్రెస్ సర్కారు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పనే కదా. 6.7 లక్షల కోట్లు అప్పులైంది, అది వాస్తవం కదా. ఇక మీరు ఇంకా పీటల ద్వారా ముచ్చని చెప్తారు, ఇంకా మేము ఇట్లా చేస్తామంటే మీ కర్మ, మేము ఏం చేయలేం. రాష్ట్రం దివాలా తీసినట్టుగా ఢిల్లీ వేదిక వ్యాఖ్యలు, అంతే కదా. దివాలా తీసినావు మరి, కేసీఆర్ పాలన దివాలా తీసింది కదా పాలన. విశ్వ వ్యక్తం చేస్తున్న రాజకీయ ఆర్థిక నిపుణులు రాష్ట్ర పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని ఆందోళన. ఏ ప్రభావం చూపుతండి, ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రజలు దయచేసి ఆందోళన చెందవద్దు. దీని గురించి అసలు ఎవ్వరు ఆందోళన చెందవద్దు. గాడిన పడుతుంది, కొంచెం టైం పడుతుంది. వాస్తవంగా మనం ఓపికగా ఉండాలి.